ఈ దేశం దౌర్భాగ్యం ఎలాగుందంటే రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో దేశవ్యాప్తంగా మీరు చూస్తున్న ఆందోళన చూస్తూనే ఉన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి అయిన రోహిత్ ఆత్మహత్య చేసుకోవటం ఈ దేశ ప్రజాస్వామ్యంలో జరుగుతున్న దుర్మార్గం. ఈ దుర్మార్గానికి పరాకాష్ఠగా ఒక దళిత విద్యార్థి రీసెర్చ్ స్కాలర్ ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ విద్యార్థి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకి ఈ దేశ పరిస్థితులు ఈ ప్రజాస్వామ్యంలో ఈ దుర్మార్గుల పరిపాలనకు ఒక నిదర్శనం. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ రోహిత్ ఈనాడు శవమైపోయాడంటే ఏం చేద్దాం? ఇంకా ఎన్నాళ్ళు ఈ వివక్షత, ఎన్నాళ్ళు ఈ సామాజిక అణిచివేత? సిగ్గులేని సమాజంలో ఈ విద్యార్థుల భవిష్యత్తు ఇలా నాశనం అయిపోవాల్సిందేనా? విద్యార్థికులు అని చెప్పుకుంటున్న యూనివర్సిటీ పెద్ద స్థాయి అధికారులే ఈ విద్యార్థుల జీవితాలతో ఇలా ఆడుకుంటుంటే ఇంకా చదువు సంధ్య లేని పల్లెటూరుల్లో, కుగ్రామాల్లో, అడవుల్లో అక్కడ ఇంకా ప్రజలు ఎలా అణిచివేతకు గురి అవుతున్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అనబడిన బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా ఈరోజు కూడా సమాజం స్వతంత్రం వచ్చి సుమారు 67 సంవత్సరాలు పైబడినప్పటికీ సమాజం ఇంకా అణిచివేతకు గురి చేస్తూనే ఉంది. దళితులని, బలహీన వర్గాలని, పీడిత తాడిత జనాల మీద ఉక్కుపాదం మోపుతూ వాళ్ళ హక్కులతో వాళ్ళని తుదముట్టించే వరకు వాళ్ళ హక్కులను నిరాకరిస్తూ బతికే హక్కును కోల్పోతూ నిరంతరం వాళ్ళని దోపిడీ చేస్తూ కొన్ని సామాజిక వర్గాలు పెత్తనం చెలాయిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ దేశం ప్రజాస్వామ్యం అని చెప్పుకోవటానికి సిగ్గుసేటుగా నేటి పరిస్థితులు దాపురిస్తున్నాయి. ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడుతున్న ప్రజాప్రభుత్వం అని పేరుకు డెమోక్రసీ అని నేతి బీరకాయ సందంగా ఈ ప్రజాస్వామ్యం, ఏ నేతి బీరకాయ కోసి చూస్తే నెయ్యి ఉండదు. ఈ ప్రజాస్వామ్యం కూడా దొంగల సమూహం లాగా ఉంది. దొంగల ఊళ్ళు పంచుకున్న సందంగా ఉంది. ఒక దళిత విద్యార్థి ఎంతో భవిష్యత్తు ఉన్న రీసెర్చ్ స్కాలర్కే, ఈ రోహిత్కే ఇంత దుర్గతి, ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడితే సామాన్య మానవుడి పరిస్థితి ఏంది? మొదటి నుంచి ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ విద్యార్థి స్కూల్ విద్య నుంచి స్కూల్ టాపర్గా, యూనివర్సిటీ టాపర్గా ఎంతో భవిష్యత్తు, ఒక ప్రపంచ సైంటిస్ట్ కావాల్సిన విద్యార్థి ఈరోజు హాస్టల్ నుంచి బహిష్కరణకు గురై ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు పులికల్పించిన ఈ సభ్య సమాజాన్ని ఏమనుకోవాలి? ఎంతో సిగ్గుపడాలి ఈ సమాజాన్ని చూస్తే. కనుక ఈ పరిస్థితులన్నింటినీ మనం అవగాహన చేసుకొని దళిత బహుజన విద్యార్థులు, బడుగు బలహీన విద్యార్థులు ఏకం కావాల్సిన పరిస్థితి ఉంది. ఒకటే మనం చేయాల్సింది, ఒకటే. ఈ దేశానికి పట్టిన కుళ్ళు ఏంటంటే రాజ్యాధికారం కొందరి చేతుల్లోనే ఉండటమే. ఈ రాజ్యాధికారాన్ని బడుగు బలహీన వర్గాల ప్రజలు ఏకమై ఐక్యతతో రాజ్యాధికారం సాధించి ఈ దళిత బహుజనుల హక్కుల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడిన నాడే నిజమైన రోహిత్కు మనం ఇచ్చే నివాళి అవుతుంది. కనుక ప్రజలారా రాజ్యాధికారం సాధించండి. అదే సిసలైన చికిత్స, అదే ఈ ప్రజాస్వామ్యంలో మనం సాధించుకునే హక్కు. ఆ హక్కుదారే ఇలాంటి రోహితులకు మనం నిజమైన ఘన నివాళి ఇచ్చిన వారు అవుతాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.